మేము మీ నియోజకవర్గాలు ఏంటో డిసైడ్ చేసేసుకున్నాం, ఇప్పుడే చేసేసుకుని అంటే ఇప్పుడు అవ్వదు, మేబీ 6 నెలలు పడుతుంది, అది చేసేసుకుని ప్రిపేర్ అయిపోయి ఈ 4 చేస్తే మిగతా అన్ని కూడా మాక్సిమం వీళ్ళ వ్యతిరేకత కంట్రోల్ అవుతుంది, ఈ 4 ఏ ఒక్కటి వదిలినా సరే బూమరాంగ్ రేపు పొద్దున ఇళ్ళకే తగులుతుంది. దీంతో పాటు రిపీటెడ్ సక్సెస్ అనేది తెలుగుదేశం పార్టీకి బాబు గారి న్యూస్ వస్తుందా లేదు, ఇప్పుడు నారా లోకేష్ గారు సెకండ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారు కాబట్టి అది అడిషనల్ అడ్వాంటేజ్ ఏమన్నా అవుతుందా? అట్లాగేం కాదండి, లోకేష్ పరిపాలన అయినా బాబు పరిపాలన అయినా పరిపాలన ప్రజలు ఒకే కోణంలో చూస్తారు, పాలనగానే చూస్తారు. ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా చేయగలిగితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాబు గారు అప్డేటెడ్ వెర్షన్, ఆయన చివరికి ఇవాళ యువతరం చేసుకునే రీల్స్ కూడా చేసేస్తున్నాడు ఆయన. అవును, వెళ్ళి చేపలు వండడము ఇట్లాంటి రీల్స్ కూడా చేసేస్తాడు, చేపలు కొని పొయ్యలుగించకుండానే వండి చూడాలి. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు, ఆయన ఆల్రెడీ చూసేసారు జనం. ఇప్పుడు లోకేష్ కూడా రీల్స్ చేసేస్తున్నాడు, మొన్న వాళ్ళ అబ్బాయితో చేసేసాడు. కాబట్టి ఇంకా కొత్తదనం ఏంది, అదేదో వెయిట్ చేయాలి, కొత్తదనాన్ని చూపించాలి ఏదన్నా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది అతి దూషణ, అతి పొగుడుకోవడం తగ్గించి రియాలిటీ మాట్లాడడం మిగిలించేయండి. రియాలిటీ, అయ్యా అక్కడ రేపు జరిగింది నిజమేనయ్యా, పరిష్కరిద్దాం అనుకుంటున్నాను.